హలో ఫ్రెండ్స్, నేను మీ సుహాస్ని ఉదయ భాస్కర్ మాట్లాడుతున్నారు. మీరందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదంటే నాకు కమెంట్ చేయండి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను. ఈ గజిబిజి లోకంలో ఎవరు ప్రశాంతంగా లేరు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలంటే నేను చెప్పే ఈ గుడికి రండి. మీరు ఈ గుడి లోపల అడుగు పెట్టగానే మీ మనసు గాల్లో తేలిపోతుంది. ఇది నిజంగానే నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఈ గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందామా? ఈ గుడి చెన్నైలోని పాడి అనే ప్రదేశంలో ఈ గుడి ఉంది. ఈ గుడి పేరు తిరువల్లేశ్వరర్ ఆలయం, తిరువల్లి తాయం టెంపుల్ మరియు గురు భగవాన్ అనే ఆలయం అని చెప్తారు. ఈ ఆలయం అసలు నిర్మాణం రాజరాజ చోళులు 3తో దగ్గర సంబంధం కలిగి ఉందని చెబుతారు. ఇది చాలా పురాతనమైన గుడి అంటారు. ఈ ఆలయం గురించి ఒక చిన్న కథ చెప్తాం. ఒక పక్షి వాలి ఇక్కడ శివలింగాన్ని దర్శించి పూజించి మోక్షం పొందిందని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి తిరువల్లి తాయం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలో తిరువల్లేశ్వరర్ అంటే శివుడు మరియు జగదాంబిక అంటే పార్వతీదేవి అని ఈ ఆలయంలో పూజించబడతారు. ఈ ఆలయం గర్భగుడి గజపుష్టాకారం అంటే ఏనుగు కూర్చున్న భంగిమలో ఈ గర్భగుడి ఉంటుంది. ఇక్కడ వేలాది కొద్ది పావురాలు ఈ శివుడిని చూడడానికి ప్రతిరోజు ఈ గుడికి వస్తుంది. నేను నిజంగానే చూశాను. కరెక్ట్గా ఆ శివుడికి ఉదయాన్నే అభిషేకం చేసే సమయంలో ఈ పావురాలు ఈ గుడిలో ఉంటుంది. దానికి ముందు ఒక పావురం కూడా నేను అక్కడ చూడలేదు. కరెక్ట్గా శివుడు పార్వతికి అభిషేకం చేసే టైంలో ఈ వేలాది కొద్ది పావురాలు ఈ గుడిలో మనం చూడవచ్చు. ఈ పావురాలకు మనం బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు వేయండి. ఆ పరమశివుడే వచ్చి మీ చేతుల ద్వారా ఈ ధాన్యాలను తీసుకుంటాడు. అప్పుడు మీ మనసు వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. ఈ టైంలో మీకు చాలా ఫీలింగ్ వచ్చి బాగుంటుంది. ఆ ఫీల్ వచ్చి నేను అనుభవించాను కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఈ గుడికి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఈ గుడికి రావాలనిపిస్తుంది. మీరు వచ్చేటప్పుడు మీ పిల్లలను కూడా తీసుకురండి. ఈ గుడికి రావాలంటే ఎంతో నమ్మకం, భక్తి ఉంటే చాలు. ఆ శివుడే మిమ్మల్ని ఈ గుడికి పిలుస్తాడు. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. కాబట్టి శివుడు ఆజ్ఞ దొరకాలంటే ఆ శివుడిని పూజించండి. ఓం నమ శివాయ అని చెప్పండి. ఓం అది తినాలంట.